ముందుగా జంధ్యాలత గారితో మొదలు పెడదాం. జంధ్యాలత గారు, శని దోషాలు అంటే ఏంటి? శని దోషాలు అని దేన్ని అంటాం? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందర మనం శని దోషాల గురించి తెలుసుకునే ముందండి శని కారకత్వాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం. ఎందుకంటే జాతకం అనేది వేసినప్పుడు ఉన్న 9 గ్రహాలలో 9 గ్రహాలు ఏదో ఒక ప్లేస్లో ఉంటాయి. అంటే 12 భావాల్లో 9 గ్రహాలు ఉన్నప్పుడు శని గ్రహం అనేది ఎక్కడో అక్కడంటే శనేశ్వరుడు ఏదో ఒక చోట ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఇందులో ఏంటి అనంటే కొన్ని రాసులు శనికి చాలా మంచి చేస్తే కొన్ని రాసుల వలన లేదా ఉన్న రాసులలో శని ప్రభావం అనేది కొంచెం తీవ్రంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ముందర ఇందులో శని కారకత్వాలు ఏమిటి అనంటే ఆయుష్కి ప్రధాన కారకుడు అని చెప్తూ ఉంటాం. రెండో విషయం ఏమిటంటే ఉద్యోగాలు, వ్యాపారాలు, వీటికి సంబంధించి. మూడో విషయం ఏమిటి? ఆయిల్, గ్యాసు, పెట్రోలు, తర్వాత మనకి ఖనిజాలు, వీటి గురించి కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు వీటన్నిటితో పాటు మనం చెప్పేది ఏమిటి అనంటే అంటే అనవసరపు తగువులు, లేకపోతే ఒక్కొక్కసారి మాట్లాడడం కొంచెం నెమ్మదిగా మాట్లాడడం, లేకపోతే మాటలు సరిగ్గా రాకపోవటం, తరచుగా కొంతమంది ఊరికనే అబద్ధాలు లాంటివి చెప్తూ ఉంటారు. కాబట్టి అబద్ధాలు లాంటివి చెప్పటం, అలాగే చాలా ప్రతికూలత అనేది వీరికి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. జీవితంలో ఎక్కువగా ప్రతికూలత అనేది ఉండటం, అవమానకరమైన పరిస్థితులు ఎక్కువగా ఉండటం, ఏదో ఒక అనారోగ్యం కలుగుతూ ఉండటం. అంటే జాతకంలో కనుక శనేశ్వరుడు సరిగ్గా కనుక ఏదైనా భావంలో లేనప్పుడు అది అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఇస్తూ ఉంటుంది, అనేక రకాల ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఇబ్బందులనే మనము ఏమంటూ ఉంటామంటే ప్రతికూలత కలుగుతోంది కనుక దోషము అని అంటాం. వీటిల్లో కూడా శని దోషము అన్నప్పుడు శని ఒక్కడే, అంటే శనేశ్వరుడు ఒక్కడే ఒక భావంలో ఉన్నప్పుడైతే ఇబ్బంది లేదు. కానీ శనేశ్వరుణ్ణి కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ ఇలాగ వేరే గ్రహాలతోటి ఉన్నా, లేకపోతే వేరే గ్రహాలతో చూస్తున్నా, చూడబడుతున్నా కూడా శని దోషము అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మామూలుగా మనం కుజదోషము అని అంటూ ఉంటాం. కానీ ఇదే కుజుడితోటి శని ఉన్నప్పుడు దీన్ని తీవ్ర కుజదోషంగా కూడా మనం భావిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు మీనరాశిలోనే మనకి శనేశ్వరుడు ఇప్పుడు సంచారం నడుస్తోంది. దీంతో పాటు మనకి ఇప్పుడు కుజుడు అలాగే బుధుడు కూడా చేరారు. కుజుడు, శని ఈ రెండూ కూడా గ్రహాలు అంత మంచి స్నేహం కలిగిన గ్రహాలు కావు. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే వీటిద్దరికీ సంబంధించి ప్రతికూలంగా ఉండే అంశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ జరుగుతున్న యుద్ధం అనుకుందాం, లేకపోతే అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్, అంటే చాలా వరకు కూడా మనకి పెట్రోలు, డీజిల్ వీటికి సంబంధించిన ఇబ్బందులు రావటం, అలాగే ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది రావటం, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కోల్పోవటము, ఐటీ రంగాల్లో ఉన్న వారికి, ఇంజనీరింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు లాంటివి కోల్పోవటము, అలాగే స్థానచలనం లాంటివి ఉన్నా కూడా ఇవి సరిగ్గా ఉండకపోవటం, కోర్టు విషయాలు లాంటివి, లేకపోతే మనకి మామూలుగా భూ సంబంధమైన విషయాలు ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా సరిగ్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందిగా మనకి కనపడుతూ ఉంటాయి. అయితే శని దోషము అన్నప్పుడు సాధారణంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఏదైనా ఒక జాతకం చూసినప్పుడు ఆ శనేశ్వరుడు ఎక్కడున్నాడు, శనేశ్వరుడు ఏ భావంలో ఉంటే ఎటువంటి పరిస్థితులని, అంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, శనేశ్వరుని ఏ గ్రహాలు చూస్తున్నాయి, వీటితో పాటుగా మామూలుగా మనము ఎప్పుడు చెప్పుకునేవి 4-5 విషయాలు ఉంటాయి. అందులో ఒకటోది ఏమిటి అనంటే ఏలినాటి శని, రెండోది ఏమిటి అష్టమ శని, మూడో విషయం ఏమిటంటే అర్ధాష్టమ శని, అలాగే 4వ విషయం కంటక శని. కాబట్టి సాధారణంగా ఈ విషయాల మీద ఎక్కువగా ప్రజలు భయపడుతూ ఉంటారు కనుక వీటికి సంబంధించి మన శని దోషాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నా, లేకపోతే అనారోగ్య పరిస్థితులు కలుగుతున్నా, ప్రతికూలమైన అంశాలు ఎక్కువగా ఉన్నా, అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్నా, లేకపోతే ఎక్కువగా రుణాలు అనేవి తీసుకుంటున్నా, తీవ్ర అనారోగ్య సమస్యలు, శత్రు బాధలు, ఇలాంటివి కోర్టు విషయాలు, ఇలాంటివి ఏవి కూడా తేలకుండా ఉన్నా, అలాగే ఏమైనా సరే మన దేశానికి సంబంధించి విపత్కర పరిస్థితులు కలుగుతున్నా, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటినీ కూడా మనం శని దోషాలు అని చెప్పి చెప్తూ ఉంటాం. చాలా అద్భుతంగా వివరించారండి చలపతి బాబు గారు. శని దోషాల్లో ముఖ్యమైన దోషం ఏలినాటి శని. ఏలినాటి శని గురించి మీరేం చెప్తారు? ఏలినాటి శని అంటే అండి, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చంద్రుడిని పట్టుకుని ఏలినాటి శని గురించి చెప్తాం. ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో చూసిన తర్వాత శని భగవానుడు ఎక్కడున్నాడు. శని అంటే యాక్చువల్గా మీరు ఏలినాటి శని అన్నారండి, మనము శని మన మిత్రుడు కాదు, శని భగవానుడు కానీ శని దేవుడు కానీ అంటే మనము మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే చంద్రుడికి 12వ ఇంట్లో కానీ మళ్ళీ చంద్రస్థానంలో కానీ చంద్రుడి తర్వాత ఒక రాశి ముందు ఉంటే కానీ దాన్ని ఏలినాటి శని అంటాం. ఈ ఏలినాటి శనిని కూడా మనం 3 భాగాలుగా విభజించచ్చండి. 12వ ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని అంటే మనకి అప్పుడు ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది. 12వ ఇల్లు, 1వ ఇల్లు, 2వ ఇల్లు, ఈ 3 కలిపితే మనం ఏలినాటి శని. ఒక్కొక్క
శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు. కాబట్టి 3 రాశుల్లో కలిపి 7.5 సంవత్సరాలు అవుతాయి. కాబట్టి మనం దాన్ని ఏలినాటి శని అంటాం. ఈ ఏలినాటి శనిలో కూడా శని భగవానుడు ఎప్పుడు మనకి ఎవరికి కూడా హాని చేయడండి, ఎప్పుడు కూడా ఎటువంటి హాని చేయడు. అది మా గురువు గారు చెప్పారు. ఎందుకంటే శని భగవానుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి చంద్రుడు ఏదో ఒక నక్షత్రంలో ఉంటాడు. ఆ పర్టికులర్ నక్షత్రానికి వచ్చినప్పుడు మాత్రమే శని భగవానుడు వాళ్ళకి ఎప్పుడైనా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించవచ్చు. కానీ 12వ ఇంట్లో ఉంటే చాలామంది చెప్తారు ఏదో తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అని ఉంటుందని. తర్వాత తన స్థానంలో అంటే చంద్రుడితో పాటు శని ఉంటే మనకు కారకుడు కాబట్టి కొంచెం అంటే మనకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయని. అదే వెళ్తూ మాత్రం డెఫినెట్గా శని భగవానుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక మంచి పని చేసిపోతాడండి. ఏలినాటి శని అన్నది 3వ భాగం అంటే చివరి 2.5 సంవత్సరాలు మాత్రం డెఫినెట్గా మనకి మంచి చేసే వెళ్తాడు. మీరు ఏలినాటి శని అన్నారు. చాలామందికి నేను చూసిన జాతకాల్లో ఏలినాటి శని దశలో వాళ్ళ వివాహాలు జరిగినాయి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మంచి జరిగింది. కాబట్టి ఏలినాటి శని అన్నది అంత ప్రాబ్లం కాదు, చిన్న దోషాలు ఉంటాయి. ఇప్పుడు శని భగవానుడు ఏంటంటే అండి డిసిప్లిన్ ప్లానెట్ అండి. తర్వాత మన కర్మ ప్లానెట్ ఒకటి. మీరు ఎంత డిసిప్లిన్గా మీ లైఫ్లో ఉంటే మీకు అంత బాగు చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తల్లిదండ్రులతో మంచిగా ఉండడం కానీ, లేకపోతే ఆ టైంలో మీరు అన్నీ కరెక్ట్గా ఎందుకంటే ఆయన చాలా మనకు ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అట్లా మనం భయపడుతుంటాం. అది భయపడాల్సిన పని లేదండి. ఎందుకంటే మీరు ఎంత డిసిప్లిన్గా ఆయన చేసే పనులు కొంచెం మెల్లిగా చేస్తాడు, అంతేగాని మీ పనులు కాకపోవు, మీకు పని జరగకపోదు, మీకు అన్ని మంచి పనులే జరుగుతాయి. ఏలినాటి శనిలో చాలామందికి అద్భుతాలు కూడా జరిగినవి ఏలినాటి శనిలో ఉన్నాయి. అంతేనా? శని దోషాలు ఎన్ని రకాలుగా ఉంటాయి మేడం చెప్పండి, వాటి ఒక్కొక్క దాని గురించి విశిష్టంగా వివరించండి. ఇప్పుడు శని దోషాలు అనుకున్నప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఏమనుకున్నాము అని అంటే సాధారణంగా ఎక్కడైతే ఏ భావంలో అయితే శనేశ్వరుడు ఉంటాడో ఆ భావానికి సంబంధించి కొన్ని ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికి అంటే ఈ భావాలనే కనుక ఇతర గ్రహాలు కూడా చూస్తూ ఉంటే వాటికి సంబంధించి కొన్ని మోడిఫికేషన్స్ అంటూ జరుగుతూ ఉంటాయి. మనం ఇంకా చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలనంటే మామూలుగా మ్యాథమెటిక్స్లో మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం. ఏమైనా ఒక 2 గ్రహాలు గనక అంటే ఒక 2 మంచి చేసే గ్రహాలు గనక అవి పరస్పరం ఒకదానిపైన ఒకటి దృష్టి ఉన్నా కలిసి ఉన్నా పిఎసి అంటాం. అంటే పొజిషన్, ఆస్పెక్ట్, కంజంక్షన్. దీనిలో కనుక ఏ గ్రహాలు ఉన్నా కూడా అవి కనుక శుభగ్రహాలు అయితే అవి మంచి ఫలితాలను ఇస్తాయి. వీటినే మనం మంచి యోగాలు అని అంటాం. అంటే అనేక రకాల యోగాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. గజకేసరి యోగమనో, హంస మహాపురుష యోగమనో, ఇలా రకరకాల యోగాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏవైతే 2 చెడు గ్రహాలు గనక కలిసి ఉన్నాయనుకోండి, అవి మనకి శుభ ఫలితాలను ఇవ్వకపోగా మంచి జరిగే గ్రహాలను కూడా చెడు వైపుగా తీసుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తులారాశి వారికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. తులారాశి వారికి శనేశ్వరుడు సాధారణంగా వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అని అంటే ఒక రకంగా శశ మహాపురుష యోగాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. కానీ ఇదే శని కనుక కుజుడితోటి ఉన్నా లేకపోతే ఇతర గ్రహాలతోటి ఏవైతే శనికి విరుద్ధమైన గ్రహాలు ఉంటాయో అంటే కుజుడు, దీంతో పాటు కేతువు, ఇలాంటి కొన్ని గ్రహాలతో గనక ఉంటే కొన్నిసార్లు చంద్రుడు కూడా శని చంద్రుడితో ఉన్నప్పుడు వైవాహిక జీవితం పరంగా ఇబ్బందులు ఇవ్వటం, అలాగే ఉద్యోగంలో స్థిరత్వం ఇవ్వకపోవటం, మానసిక ప్రశాంతతను ఇవ్వకపోవటం, దీంతో పాటు ఎప్పుడూ కూడా ఏదో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయటం, తల్లిదండ్రులతోటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉండటం, ఇలాంటివి కలిగిస్తూ ఉంటాడు. ఇవన్నీ కలిగించటం వీటి వలన ఏమవుతూ ఉంటుంది, ఆర్థికంగా కొంత స్థిరత్వం అనేది ఉండకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఏమవుతుంటుందంటే ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు, అదే శనితో పాటు కుజుడు కలిశాడు అనుకోండి, అన్నదమ్ముల మధ్యన వైరం రావటం, లేదా ఉద్యోగంలో మీ సహోద్యోగులు మీకు అనుకూలంగా లేకపోవటం, మేనేజర్లతో వాళ్ళతో ఎప్పుడూ గొడవలు ఉండటం, అదే ముఖ్యంగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో ఎక్కువ శాతం మనకి భూ సంబంధమైన వ్యవహారాలు అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు కేతు ఉన్నాడు అనుకోండి, ఆధ్యాత్మిక భావన చింతన పెంచుతాడు, కానీ మిగతా విషయాలకు సంబంధించి ఆయన ప్రతికూలతను కలిగిస్తాడు.